విశాఖ సింహాచలం అప్పన్న స్వామి పులిహోర ప్యాకెట్లో నత్త ఉంది అంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రసాదంలో నత్త ఉండే అవకాశమే లేదు అన్నారు. స్వామివారి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీ చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు చెల్లించి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర ప్యాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి నాకు వద్దని చెప్పి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేసు మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. 3 దశల్లో పులిహోర తయారీ జరుగుతుందని, ఇందులో నత్త వచ్చే అవకాశం ఎక్కడా లేదు అన్నారు ఆలయ ఏఈఓ. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని కోరుతున్నారు. సింహాచలం పులిహార ప్రసాదంలో నత్త అనే ఒక కథనం యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ఆ యూట్యూబ్ వైరల్ని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించడం జరిగిన తర్వాత ఒక రకమైన అనుమానం అయితే వచ్చింది. ఎందుకంటే పులిహార తయారీని 3 దశలుగా తయారు చేయడం జరుగుతుంది. పోపు సామాన్లు వేయించినప్పుడు కానీ, చింతపండు గుజ్జు తీసినప్పుడు కానీ ఈ నత్త వచ్చే అవకాశం ఎటువంటి అవకాశం లేదు. వచ్చిన దాని రూపురేఖలు ఆ విధంగా అయితే ఉండవు. అయితే ఈ విషయమై ఆ భక్తుడు ఎవరైతే యూట్యూబ్ వైరల్ చేస్తాడో ఆ భక్తుడు పులిహార ప్యాకెట్ కొనుక్కొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుని తీసుకొచ్చి పులిహారలో నత్త వచ్చింది అని చెప్పేసి అక్కడ కౌంటర్లో పనిచేసే వాళ్ళకి చూపెట్టినట్టుగా తెలిసింది. ఆ అనుమానాన్ని బేస్ చేసుకుని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి చర్య తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. ఇది కావాలని చెప్పి క్రియేట్ చేసింది కానీ తెలుస్తోంది తప్పించి పులిహార ప్రసాదం తయారీలో చాలా అప్రమత్తంగా ఉంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇటువంటి విషయాల్ని అవాస్తవాల్ని నమ్మకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, సింహాచలం అప్పన్న స్వామి ప్రసాదంలో నత్త వచ్చిందని భక్తులు ఆరోపిస్తున్నారు. లేదు, ఇదంతా అబద్ధము అని చెప్పేసి అటు ఆలయ అధికారులు కొట్టిపారేస్తున్నారు. సో ఓవరాల్ గా అసలు ఏం జరిగింది? సో ఈ నెల 29వ తారీఖున విశాఖకు చెందినటువంటి ఒక యువతి ఇద్దరు కూడా ఆల్రెడీ దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రసాదం తీసుకునే క్రమంలో ఆ ప్రసాదంలో తమకు ఒక నత్త కనిపించిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో అది నిన్నంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ కావడంతో దీనిపైన అధికారులు కూడా వివరణ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ రోజు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తుంది అంటే ప్రసాదంలో నత్త వచ్చింది. సో ఈ విషయాన్ని అధికారులకు చెప్తే వాళ్ళు పట్టించుకోకపోగా తిరిగి మా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, కొట్టిపాడేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేను ఇదే విషయం పైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా స్పందించడం జరిగింది. అధికారులకు ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళు కేవలం అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా స్పందించలేదని కావాలనే ఇది పెట్టి దీని మీద దుష్ప్రచారం చేశారని చెప్పి ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈరోజు అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే పవిత్రమైనటువంటి దేవాలయం మీద ఇక్కడ ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. దీని మీద ఇలా దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది భక్తులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు నమ్మొద్దు అని చెప్పి ఈవో కానీ ఆలయ అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎందుకంటే సింహాచలం దేవస్థానంలో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పులిహోరకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ ప్రసాదాన్ని దైవంతో సమానంగా చూస్తారు. ఇలాంటి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వీళ్ళు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారో వాళ్ళు మాత్రం మేము ఖచ్చితంగా మాకు కనిపించింది, అందుకే మేము దాన్ని అధికారులు అడిగితే వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఈ విషయం నలుగురికి తెలియాలని మేము పోస్ట్ చేశామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వాళ్ళని పిలిపించి విచారించేటువంటి పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.